జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు నా గురించి కామెంట్స్ రాస్తూ ఉంటారు. ఏమనేసి అంటే, వీడు క్రిస్టియను, లేదంటే ఇతర మతాలకి అమ్ముడైపోయినటువంటి వాడు, అది ఇదేం లేదంటే అది. కొన్ని కొన్ని పోస్టులు చూసి వాళ్ళకి ఆ విధంగా అనిపించవచ్చు. అది వాళ్ళ తప్పు కాదు. ఎందుకంటే నేను మన సనాతన సమాజంలో, మన సనాతన శాస్త్రాల్లో కల్పితాలు ఏవైతే చేసిండారో వాటి పట్ల ఖచ్చితంగా కటువుగా మాట్లాడుతూ చేసినటువంటి వీడియోలు కానీ పోస్టులు కానీ ఇట్లాంటి వాటిని చూసినప్పుడు వాళ్ళకి మన వాళ్ళకి కూడా ఆ విధంగా అనిపించే దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు. నిజానికి నా కుటుంబం మా ప్రస్థానం ఏందనేసి అంటే పరిపూర్ణంగా భక్తి మార్గంలో మాత్రమే జీవించినటువంటి వంశం మాది. మా పూర్వీకులు కానీ మా నాన్నగారు కానీ నాకు తెలిసి, అంటే మా తాత ముత్తాతల గురించి నాకు తెలియదంటే మా తల్లిదండ్రులకు వాళ్ళకు బాగా తెలుసును. వాళ్ళు ఏ విధంగా జీవించినారు, ఎట్లా ఏమని వాళ్ళు మాకు చెప్తూ ఉండేవాళ్ళు. అంతేగాని నేను ప్రత్యక్షంగా చూసింది లేదు. మా నాన్నగారు, మా అమ్మ, వీళ్ళు ఇట్లా మా కుటుంబం ఏమి, వీళ్ళ జీవనం, వీళ్ళు ఎట్లా అనేసి అంటే కూలి చేసుకొని బ్రతికినా కూడా వీళ్ళు దైవాన్ని ఏనాడు వదలలేదన్నమాట. మా నాన్న మా చుట్టుపక్కల గ్రామాల్లో అంతా నెల నెల పౌర్ణమి పూజలు జరిపిస్తూ ఉన్నాడు. ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని కాదు, ఉచితంగా ఆ ఊరికి ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలోనే ఒక్కో ఇంటి దగ్గర ఒక్కో వస్తువుని, పూజ సామాగ్రిని కానీ అక్కడ ప్రసాదానికి అవసరమైనటువంటి వస్తువుల్ని కానీ ఒక్కో ఇంటి దగ్గర ఒక్కోటి తీసుకొని అక్కడ పూజను నిర్వహించేవాళ్ళు. ఈ పౌర్ణమి పూజలో పరిపూర్ణత్వానికి, శాంతికి, చల్లదనానికి చిహ్నమైనటువంటి చంద్రుణ్ణి పూజ చేసేవాళ్ళు. స్వచ్ఛమైన పాలను తెచ్చి రాత్రి వేళ పూజ చేసి ఆ పాలలో చంద్రుణ్ణి చూసేవాళ్ళు. పూర్ణ కుంభాన్ని, కలశాన్ని పూజ చేసేవాళ్ళు. కలశం, పూర్ణ కుంభము, నారికేళము ఇవి త్రిమూర్తులకు ప్రతీక. మన వాగ్గేయకారులు, పూర్వ తత్వజ్ఞులు, తత్వాలు రచించినటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ కీర్తనల్ని ఆలపించేవాళ్ళు, భజన చేసేవాళ్ళు రాత్రంతా. అద్భుతమైనటువంటి పూజ ఇది. కన్నుల పండుగగా ఉంటుంది అని చెప్పచ్చు దీని గురించి మాట్లాడితే. ఇట్లాంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వాడిని నేను. శ్రీరామదేవర దాసుని. సరేనా? శ్రీరామదేవుడి మీద కొన్ని వందల వేల పద్యాలు రచించి పుస్తకాలు ముద్రించి పంచిపెట్టినటువంటి వాడిని. ఇది నా గురించి సింపుల్గా